హాయ్ అండి, వెల్కమ్ టు అవర్ ఛానల్. నేను హనీ అండ్ వెల్కమ్ టు హనీ సాల్మన్ ఛానల్. మన ఛానల్లో కాన్సెప్ట్ ఉంది, కంటెంట్ ఉందండి, మాత్రమే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఈరోజు మన మ్యాటర్ వచ్చేసి ఏంటంటే, పచ్చిమిర్చి మొక్కకి పూత అలానే పింద అంత రాకపోయినా సరే పూత రాలిపోతుంది. ఎక్కువ మొత్తంలో పూత రావడం వల్ల కాయల సంఖ్య కూడా తగ్గుతుంది, లేదంటే కాయలు అసలు కాయవు. అలా చెట్టు అలా ఎండిపోవడం, అసలు పెరగకపోవడం. ఎక్కువగా కాయలు రావాలంటే, ఎక్కువగా దిగుబడి కోసం మనం ఏమేమి చేయాలో ఈ వీడియోలో చూద్దాం. ఫస్ట్ ఏంటంటే పూత రాలిపోవడం. పూత అని ఏంటంటే విటమిన్ అంటే నైట్రోజన్లో కానీ ఎక్కువగా ఫాస్ఫరస్లో లోపం, ఎన్పికేలో ఫాస్ఫరస్లో లోపాలు ఉంటాయి. అప్పుడు మనకి పూత అనేది ఎక్కువగా రాలిపోతుంది. దీనికి ఎవరో వచ్చి పాలినేట్ చేయాల్సిన అవసరమే లేదు, దానికి అదే కాయలు కాసేస్తుంది. ఇప్పుడు పూత రాలుతుంది అంటే దాంట్లో ఫాస్ఫరస్ తక్కువైంది అని అర్థం. కాబట్టి నేను అలా 3 మొక్కలు పెట్టాను, కానీ ఒక దాంట్లో మీరు ఒకే దాంట్లో ఇలా 3 మొక్కలు అలా పెట్టకూడదు. ఇక్కడ తోటకూర కూడా వచ్చింది. ఒకే దాంట్లో ఒక 3 మొక్కలు అలా పెట్టకూడదు. ఒక కంటైనర్ తీసుకొని దాంట్లో సరిపడేంత మట్టితో 1 లేదా 2 మొక్కలు పెట్టుకుంటే చాలు. నేను మళ్ళీ దీన్ని ట్రాన్స్ప్లాంట్ చేస్తాను, అందుకని చెప్తున్నా. ఒకవేళ మీరు ఎక్కువ మొక్కలు పెట్టుకుంటే అసలు అందుకని మనం ఏంటని చేస్తాం, ఒక మొక్కకి ఫర్టిలైజర్ అంటే ఒక మొక్క కానీ ఇస్తాం. మనం కుండీకి సరిపోయినంత ఇస్తాం, కానీ ఆ కుండీలో ఏ మొక్కకి ఎంత ఫర్టిలైజర్ వెళ్తుందో మనం చెప్పలేం. కాబట్టి మొక్కల కెపాసిటీ తగ్గిస్తే దిగుబడి ఎక్కువగా ఉంటుందనేది నా ఒపీనియన్. అలానే మనకి పూత రాలిపోతుంది కాబట్టి అట్టుపుండి ఫర్టిలైజర్ అనేది ఆల్రెడీ మన ఛానల్లో ఉంది, లేదంటే మళ్ళీ ఇప్పుడు మీకు చెప్తాను. మనకి రోజు గంజి నీళ్ళు కానీ బియ్యం కడిగిన నీళ్ళు కానీ వస్తూ ఉంటాయి కదా, ఆ నీళ్ళల్లో అట్టుపుండ్లు అనేది బాగా పిసికి అలా 2 రోజులు ఉంచండి. తర్వాత డైల్యూట్ చేసి మొక్కలకి ఇచ్చుకుంటే ఫుల్గా ఉంది. ఇప్పుడే అది ఇచ్చిన తర్వాత ఇన్ని కాయలు కాసేసినాయి. చిన్న చెట్టు ఎంత ఉండదండి చూడండి, చిన్న చెట్టు. మళ్ళీ ఒకే కుండీలో 3 మొక్కలు ఉన్నాయి, అయినా సరే ఇంత బాగా కాసింది మొక్క. అంటే మనం ఇచ్చే ఫర్టిలైజర్ బట్టే. అలానే ఎక్కువగా కాఫీ ఫర్టిలైజర్ ఇస్తానండి మొక్కలకి. ఇప్పుడుకొచ్చి మొక్కల్లో ఒక ఎరువు లేదు, నేను ఆ ఎర్రమట్టి అలానే ఉంది. ఒక్క అంటే అర్మి కంపోస్ట్ కానీ ఏమీ వేయలేదు. అంటే ఇంట్లో ఉండే వాటితోనే నేను సరిపెట్టేస్తున్నాను మొక్కలన్నిటికీ. అలా చేయడం వల్ల ఇంత దిగుబడి. ఇది ఆర్గానిక్గా పండించింది కాబట్టి పూత రాలుతుంది అంటే పుల్లటి మజ్జిగ స్ప్రే చేయొచ్చు. మనం పుల్లగా మాగిన మజ్జిగ అంటే 2-3 రోజులు బాగా ఒక పక్కన ఫ్రిడ్జ్లో పెట్టుకూడదండి. బయట ఉంచితే బ్యాక్టీరియా డెవలప్ అయ్యి మొక్కలకి మనం పుల్లటి మజ్జిగ ఇచ్చుకుంటే సూపర్గా పూత ఎంత బాగా వచ్చిద్దో అలా చేసుకుంటే. నా వంకాయ మొక్కకు అలానే చేశాను, ఫుల్ కాయల మీద ఉంది అక్కడ మొక్క. అలానే ఇప్పుడు మనం పూత రాలిపోతుంది అంటే చెప్పాను కదా, ఫాస్ఫరస్ లోపం ఉంటే అరటిపండు కానీ ఇలాంటి ఫర్టిలైజర్ ఇవ్వచ్చు, లేదంటే నైట్రోజన్ లోపం ఉంటే కానీ కాఫీ పొడి కానీ టీ పొడి ఇవ్వచ్చు. ఇంకా పొటాషియం అంటే మనం చక్కగా పొటాటో పీల్స్ ఉంటాయి కదా, అవి ఇవ్వచ్చు. గుడ్డు పెంకులు ఇవ్వచ్చు. ఇవి పూత రాలిపోతుంది అంటే ఎక్కువ దిగుబడి కోసం మీరు ఖచ్చితంగా వర్మి కంపోస్ట్ అనేది అప్లై చేయాలి. మీరు వర్మి కంపోస్ట్ లేదంటే టీ పొడి బెస్ట్ అండి. ఇప్పటికీ కూడా కొంతమంది రైతులు వర్మి కంపోస్ట్ కాకుండా మనకి ఇంట్లో వదిలేసిన టీ పొడి ఉంటుంది కదా, ఆ టీ పొడితోనే మొక్కలన్నిటికీ ఇప్పటికీ మెన్యూర్ అనేది ఇస్తున్నారంట. అంటే టీ పొడి అటు ఇటుగా వర్మి కంపోస్ట్లో ఉన్నంత నైట్రోజన్ అటు ఇటుగా సరఫరా అయితే ఉంటుంది. కాబట్టి మనం టీ పొడి అనేది బెస్ట్ ఫర్టిలైజర్. అలా అని షుగర్ ఉన్న టీ పొడి ఇవ్వకండి, నార్మల్ టీ పొడి ఇవ్వాలి. ఇప్పుడు మనకి కంటైనర్ చెప్తాను చూడండి. కంటైనర్ అనేది ఇప్పుడు మనకి 12x12లో కానీ 8x8లో ఉంటే బెటర్. ఈ టైప్ ఆఫ్ కంటైనర్స్ ఏంటంటే మొక్కలకి వాటి రూట్స్కి ఎదగడానికి అయితే పర్ఫెక్ట్గా ఉంటుంది. ఇప్పుడు ఒక కాయ వస్తాను మీకు కాయలు కోసి చూపిస్తా. గట్టిగా ఉన్నాయి, సైజర్ తెచ్చుకోవాల్సిందే. ఇదిగోండి, ఒక కాయ కోసాను, ఇది పెద్ద సైజులో వచ్చింది. అంటే మనం పెద్ద సైజులో వచ్చిన కాయలు అనేది ఎంత హెల్తీగా ఉందో. ఇప్పుడు నేను ఎందుకు మళ్ళీ కాయ కోసి చూపించానంటే, ఒక వీడియోలో ఇలానే నార్మల్గా చెప్తుంటే నేను కామెంట్స్ చదివితే అప్పుడు కింద కామెంట్స్ ఏమొచ్చినాయి అంటే, మీరు కాయలు ఎతికించారు అని ఉండవు అంటున్నారు. సేంద్రియంగా పండిస్తే మీకు కూడా షాక్ అయిపోయి అన్ని కాయలు ఉంటాయి. పచ్చిమిర్చి అనేది అసలు ఎక్కువగా ఫెయిల్స్ అనే ఉంది. అందరూ పచ్చిమిర్చికి ఎక్కువ చీడపీడలు అంటారు, కానీ నాకు పచ్చిమిర్చి మొక్కకు తప్పించి అన్ని మొక్కలకి పట్టినాయి నా గార్డెన్లో చీడపీడలు. సో చాలా హెల్తీగా ఉంది. అలానే మనం ఫర్టిలైజర్ విషయానికి వస్తే
కౌ మెన్యూర్ అనేది బయట మనకి ఆవులు పడేసినవి ఉంటాయి, లేదంటే గోశాలకి వెళ్ళి తెచ్చుకోవచ్చు మనం. లేదంటే ఆన్లైన్లో కూడా ఇప్పుడు కౌడంగ్ మెన్యూస్ అయితే అవైలబుల్లో ఉన్నాయి, అవి కూడా మనం మొక్కలకి అప్లై చేయొచ్చు. కానీ వారానికి ఒకసారి కంపల్సరీగా అప్లై చేయాల్సిన విషయం ఏంటంటే బియ్యం కడిగిన నీళ్ళు కానీ గంజి నీళ్ళు కానీ మొక్కలకి అప్లై చేయండి. చెప్పలేనన్ని కాయలు వస్తాయి. నా ఉల్లిపాయ ఫట్టి అంటే ఉల్లిపాయలు బాగా తొక్కులు నానబెట్టేసినా సరే వస్తాయి మనకి. ఇంకా ఈ విషయానికి వస్తే మొక్కలో ఎదుగుదల అనేది సరిగ్గా మధ్యలో ఆగిపోతుంది. ఈ మొక్క గురించి నేను మళ్ళీ మందార మొక్క కిందకి వెళ్తున్నానంటే ఇక్కడ చూసారా, ఇంత చిన్న మొక్కకి మొగ్గలు ఫుల్గా ఉన్నాయి. ఈరోజు 2 పూస్తాయి మొగ్గలు. ఎందుకంటే ఒకసారి దీంట్లో నేను ఆకులు కనబడుతున్నాయి కదా మీకు, నేను ఒకసారి ఈ మొక్కలు ఏంటంటే మనకి గానుగ చెట్టు ఆకులు అనేవి తెలుసుంటాయి, దాని గురించి స్పెషల్ వీడియో పెడతా. అది నా ఫేవరెట్ అయిపోయిందనమాట గానుగ చెట్టు. ఎందుకంటే ఒకసారి గానుగ చెట్టు నేను మిక్సీలో పట్టి దాని రసం దాని ఆకులు ఇక్కడ చుట్టూరు వేసా. అసలు 3 నెలల నుంచి నర్సరీ నుంచి తెచ్చింది అలానే ఉంది, అసలు గ్రోత్ లేదు. అది ఇచ్చిన తర్వాత వారం రోజుల్లోనే ఫుల్గా కింద నుంచి అన్ని స్టెమ్స్ పెరిగి కొత్త అన్నీ వచ్చినాయి అన్నమాట. కాబట్టి మొక్కల్లో ఎదుగుదల లేకపోతే గానుగని మిక్సీలో పెట్టి ఆ రసాన్ని కొన్ని రోజులు ఊరించి అంటే 2 రోజులు ఊరించి మనం ఆకులు మొక్క మొదల్లో వేసుకుంటే మంచి గ్రోత్ ఉంటుందన్నమాట. అలానే నా వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. బాయ్.